నమస్కారం అండి, నా పేరు పద్మావతి. నేను ఈరోజు కొత్తగా డిష్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇది కద్దు కా కీర్. దానికి కావాల్సిన పదార్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ నెయ్యి, ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటరు, ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్, మిల్క్ మేడ్ అండి ఇది, 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్, ఒక తురుముకున్న సొరకాయ, నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు కాచేసుకుందామండి. పాలు అయిపోయింది, ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా రుచిగా బాగుంటుంది. సొరకాయని ముందుగా చెక్కు తీసుకోవాలి. పైనే తురుముకోవాలి. మెత్తగా ఉన్నది తురుముకోకూడదు, గింజలు రాకుండా తురుముకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి. తురుము పెట్టుకున్న సొరకాయని ఇందులో వేసుకుందాం. ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి. బాగా ఎర్రగా రంగు వచ్చేదాకా కొంచెం వేయించుకోవాలి. సిమ్లో మంట చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం. ఇది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత నానబెట్టుకున్న సాబుదానా ఇందులో వేసేసుకోవాలి. కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను ఇందులో. అది గడ్డ కట్టకుండా కొంచెం నిదానంగా కలిపేసుకోవాలి. సాబుదానా మంచిగా ఉడికిపోయిందండి. గ్లాస్ ఫ్లేమ్కి వచ్చేసింది. ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇది మిల్క్ మేడ్ అండి. ఇది 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. ఈ మిల్క్ మేడ్ అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇంకా ఇందులో కోవా కూడా వేసుకుంటే బాగుంటుంది. లాక్డౌన్ మూలంగా నాకు దొరకలేదు. మిల్క్ మేడ్ కొద్దిగా వేసుకున్నాను. 4 స్పూన్సే వేసుకున్నాం కాబట్టి పంచదార ఒక 4 స్పూన్లు, మీకు సరిపడినంత. ఇది ఉడికేలోపు ఈ సొరకాయతో ఎందుకు చేసుకుంటామో అది కూడా చెప్తాను, వినండి. సొరకాయని ఎండాకాలంలో చాలా చలవండి, ఒంటికి కూడా చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది ఇందులో. కాబట్టి సొరకాయతో కీర్ చేసుకొని చల్లగా తాగితే అందరి మనసులో కూడా చల్లగా బాగుంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కద్దు కా కీర్ రెడీ. కద్దు కా కీర్ మీద డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుందాం. అయిపోయిందండి. ఈ వేడి కద్దు కా కీర్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తీసుకొని తాగితే పిల్లలందరూ కూడా ఇష్టపడతారు. చూసారు కదా, ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి.